క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, దేవా నీవు నా పక్షం నుండి నా పనులన్నిటిని నువ్వేం చేయగలవు, సఫలపరిచే దేవుడు అయి ఉన్నావని దేవుని స్తుతిస్తూ ఉన్నాడండి. అవును, దేవుని గనక మనం మన పక్షంగా చేసుకుంటే మనం తలపెట్టిన ప్రతి పనిలో దేవుడు సఫలతను అంటే విజయంను దేవుడు ఇస్తానని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షంగా మనుషులు లేరని బాధపడకు, నీ పక్షంగా దేవుని చేసుకో. నీ పక్షంగా దేవుడు లేకుండా మనుషులు ఉన్నంత మాత్రాన మన జీవితంలో ఏమాత్రం సఫలతను మనం పొందుకోలేము. నీ పక్షంగా మనుషులు లేకుండా దేవుని కనుక నీ పక్షంగా నువ్వు చేసుకుంటే నీ జీవితంలో సఫలత పొందగలుగుతావు. మనుషులు నీ పక్షంగా లేరని కృంగిపోక, జీవం గల దేవుడు నీ జీవితంలో సఫలతనిచ్చే దేవుడు నీ పక్షంగా ఉండని గ్రహించి ఆ విషయాన్ని బట్టి ధైర్యంగా ఉండి అన్ని విషయాల్లో నీ పక్షంగా దేవుని చేసుకొని అన్ని విషయాల్లో విజయమును పొందుకో. అటు రీతిగా దేవుడు నీ జీవితంలో విజయమును, సమాధానమును, ఆనందమును, సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకో. ఆయా వారి పక్షంగా ఎవరో లేరని కృంగిపోక, వారి పక్షంగా నిన్ను చేసుకొని వారి జీవితంలో గొప్ప విజయమును, ఆశీర్వాదం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.